జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరంలో ఆనందంతో కేకలు వేయించున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికాను. పిల్లలు పెట్టుటకు వారపొగలకు గూటి స్థలము దొరికాను. నీ మందిరమును నివసించువారు దాన్ని వారు నిత్యము చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నా నాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చేసినవా. ఈ మందిరాన్ని ఎవరెవరైతే సహాయం చేస్తారో స్థలం ఉండడానికి వాళ్ళకి బిల్డింగ్ కట్టడానికి సహాయం చేసిన వారందరూ ఈరోజు జ్ఞాపకం తీసుకునేవా, వారిని దీవించని ఆస్వాదించేవా. ప్రత్యేకంగా ఈ రోజు నుండి ఈ మందిరంలో జరుగుతున్న ప్రార్థన ఏదో మీటింగ్ పెట్టేవారు, ఫోటో పెట్టేవారు కాదు దేవా. ఆ ఫోటో ద్వారా ప్రజలందరూ విశ్వాసాలను చేతి పొందడానికి కష్టపడేవాళ్ళు. ప్రత్యేకంగా ఈ యొక్క కట్టిన ఈ యొక్క దుర్గం కట్ చేసి ముందుకు నాలుగు ఉండాలని నాన్న ముందు మీరు ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇండియా దేవస్థానం ప్రతిష్ఠ చేస్తున్నాం. హల్లెలూయా. స్తుతించుడి ఎల్లప్పుడూ